అండి. లాస్ట్ వీడియోలో మనము జొమాటో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకున్నాం కదా. ఈరోజు అంటే మనకి కమెంట్స్ వస్తున్నాయండి. మెన్యూ ఎలా చేయాలి, మెన్యూ ప్రైజింగ్ ఎలా చేయాలి. బేసిక్గా వచ్చేది ఏంటంటే మెన్యూ ప్రైజింగ్ ఒకటి అండ్ ఏ ఐటమ్స్ మేము పెట్టుకోవాలి అనేది అడుగుతున్నారు. ఈ రోజు అయితే మెన్యూ ప్రైజింగ్ వెళ్దాము అండ్ దీని తర్వాత వీడియోలో మీకు స్విగ్గీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ దాని తర్వాత మెన్యూ అసలు ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే, బేసిక్గా ప్రైజింగ్ విషయానికి వస్తే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. లేకపోతే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూద్దాము. బేసిక్గా ఎక్సెల్లోకి వెళ్దాము. ఎక్సెల్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేది. ప్రైజింగ్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఒక్కసారి మా దాంట్లోకి తీసుకెళ్తా అండి. మా రెస్టారెంట్ పేజ్లోకి తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక నిమిషం. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ప్రైజింగ్ చూస్తే ఇలా 139, 169, 122, 129, 109 ఇలా ఉంటాయండి. అసలు ఈ బేసిక్ ఈ ప్రైజింగ్ ఎలా చేయాలి, అసలు దీనికి 139 ఎందుకు పెట్టాలి, 149 ఎందుకు పెట్టదు, 140 ఎందుకు పెట్టకూడదు, ఇవన్నీ చూద్దాము. ఇప్పుడు మనం ప్రైజింగ్లోకి వెళ్దాము. ప్రైజింగ్లో మనం చూసుకుంటే ఫస్ట్ బేస్ కాస్ట్ అండి. ఇది ఇంగ్రీడియంట్స్, లేబర్ ప్లస్ ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదు, రా మెటీరియల్స్ అండి. రా మెటీరియల్స్ కాస్ట్ ఒక 60 రూపీస్ అనుకోండి. ఆర్ఎల్స్ మనకు ఒక రా మెటీరియల్స్ ఒక 50 రూపీస్ పడతాయి. అండ్ లేబర్ కాస్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కన్సిడర్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటే ఒక పూరి తీసుకున్నాము. పూరీలో మనకు కావాల్సినవి ఒకటి గోధుమ పిండి అండ్ ఇంకొకటి ఆయిల్. సో ఒక్కొక్క దానికి 10 రూపీస్ ఇస్తున్నామండి. సో దానికి 10 రూపీస్ ఇస్తున్నాము పర్ ప్లేట్ పూరి. నేను చెప్పేది పర్ ప్లేట్ పూరి. నెక్స్ట్ ప్యాకేజింగ్ లేబర్ కాస్ట్ ఒక 10 రూపీస్ తీసుకున్నాము అండ్ ప్యాకేజింగ్ ఒక 10 రూపీస్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ప్రైస్ అనేది 40 రూపీస్ మనకి ప్రైస్ పడింది. అండ్ ఈ 40 రూపీస్తో పాటు మనకి ఇంకేం పడుతుంది, బేసిక్గా మనకి బయట బ్రేక్ఫాస్ట్ 35 రూపీస్ అలా వస్తుంది. సో దీంట్లో ప్యాకేజింగ్ మనం ఎక్కువ ఇంత క్వాలిటీ ఏం వాడడం కాబట్టి ఒక 5 రూపీస్ వేసుకుంటే మనకి బయట బ్రేక్ఫాస్ట్ రూపీస్ యాక్చువల్ వచ్చే ప్రైస్ 35 రూపీస్. దీంట్లో మీకు ఆల్రెడీ ఒక 10 రూపీస్ అనేది లేబర్ కాస్ట్, అంటే మేము మార్జిన్ 10 రూపీస్ అనేది వేసాము. ఇప్పుడు ఇది తీసేద్దాము. తీసేస్తే మనకి ఎంత అవుద్ది, పూరి పర్ పూరి మనకి పడే కాస్ట్ ఎంత అంటే 25 రూపీస్ అండి. పర్ ప్లేట్ పూరి మనకు వచ్చేది 25 రూపీస్కి వస్తుంది పర్ ప్లేట్ పూరి. సో మనం ఇక్కడ బేస్ కాస్ట్ ఏమిద్దాము, సో ఇక్కడ ఇది 25 రూపీస్ బేస్ కాస్ట్ అనమాట. అంటే రా మెటీరియల్స్, లేబర్ ఇవన్నీ కలిపి 25 రూపీస్ బేస్ కాస్ట్. నెక్స్ట్ మార్జిన్ తీసుకుందాం. మార్జిన్ అంటే మీరు ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నారు. స్టార్టింగ్ డేస్లో 66 మంత్స్ నో ప్రాఫిట్. కాకపోతే అంటే ఇది ఓన్లీ ఆన్లైన్ గురించి చెప్తున్నా, క్లౌడ్ కిచెన్ గురించి చెప్తున్నా. ఎందుకంటే మనము కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది వేద్దాము. అంటే కొంచెం వేసుకున్నాము, మరీ ఏం లేకుంటే కుదరదు కాబట్టి. సో ఇక్కడ ఒక 25 రూపీస్ మార్జిన్ ఒక 30% వేసుకున్నాము. నాట్ 30 రూపీస్, 30% వేసుకున్నాము. అది 30% ఆఫ్ 25 రూపీస్, 30% ఆఫ్ 30 రూపీస్ అనుకుంటే ఒక 10 రూపీస్ వేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 10 రూపీస్ పడుతుంది. సో నా 25 ప్లస్ 10 ఎంత, 35 రూపీస్ ఇక్కడ వచ్చింది అనమాట. ఏంటి, పర్ ప్లేట్ పూరి. మనం ఏం చేస్తామంటే జొమాటో త్రూ వెళ్తున్నాం కాబట్టి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒక 40% కమిషన్ పెట్టుకున్నాం. ఓకేనా, 40% కమిషన్ ఉంటుంది. సో ఈ 25 ప్లస్ 35 అంటే 35 పైన 40% కమిషన్. 35 పైన 40% కమిషన్ ఎంత వస్తుంది, 35 పైన 40% కమిషన్ అంటే క్యాల్కులేటర్కి వెళ్ళిపోతాము. 35 ఇంటూ 0.4 వేస్తే అయిపోతుంది. 35 ఇంటూ 0.4 14 రూపీస్. 14 రూపీస్ అనేది మనము జొమాటోకి ఇచ్చే కమిషన్ అనమాట. సో నా ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే మనకు వచ్చే సమ్ ఎంత, 49 రూపీస్. 3 యాడ్ చేస్తే మనకు వచ్చే సమ్ ఎంత, 49 రూపీస్. ఈ 49 రూపీస్లో మనం ఏమేమి యాడ్ చేస్తున్నాము, కమిషన్ వచ్చింది, మార్జిన్ 10 రూపీస్ తీసుకున్నాము, ఒక 25 రూపీస్ ఆ పూరి బేస్ కాస్ట్ పడింది, ఇది 49 రూపీస్. మనము ఇది ఇలానే స్టార్టింగ్ డేస్లో పెట్టేయచ్చు. మనము పూరి కాస్ట్ 49 రూపీస్ పెట్టేయచ్చు, ఇంక్లూడింగ్ ది జొమాటో కమిషన్ అనమాట. జొమాటో స్విగ్గీ కమిషన్ తీసుకున్నాము 40%, ఇలా 49 రూపీస్ పెట్టేసేయచ్చు. పెట్టినప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత, ఇది ఒక 10 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇది వితౌట్ యాడ్స్ అండ్ వితౌట్ ప్రమోషన్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం ఇద్దామంటే స్టార్టింగ్ కాబట్టి మనము ప్రమోషన్స్ ఇవ్వాలి, ప్లస్ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ గురించి వస్తే చెప్పాను కదా, ఫస్ట్ 2 months ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ మంత్ ఫ్రీ ఉంటుంది, సెకండ్ మంత్ మనం మనీ పెట్టుకుందాము.
మనీ పెట్టినప్పుడు మనం చేతిలో నుంచి కట్టమండి, అది మనకు వచ్చే దాంట్లో నుంచి కట్ చేసుకుంటాడు. ఈ యాడ్స్ గురించి బయట మరీ బ్యాడ్ టాక్ ఉంది. కాకపోతే అలా ఏమి ఉండదండి. అడ్వర్టైజ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అనేది మీకు నేను చెప్తాను. ఈ వీడియో ఎడిటింగ్లో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఫైనల్ ప్రైస్ 49 రూపీస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కస్టమర్ అనే అతను మీ దాంట్లో ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి? మీరు తనని అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ అంటే చాలా పేరు పొందిన హోటల్స్ చాలా ఉంటాయి. అవన్నీ కాదని మీ దాంట్లోనే ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే, యూ హ్యావ్ టు మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. కాబట్టి కస్టమర్ని మీరు అట్రాక్ట్ అనేది చేసుకోవాలి. సో మీరు ఏం చేయాలి? మీ కస్టమర్కి ప్రమోషన్, నాట్ ప్రమోషన్, ఆఫర్స్. సో ఇప్పుడు ఆఫర్ చూసుకుందాము. మనము ఆఫర్ ఎలా ఇద్దాం అనేది చూద్దాము. ఈ 150 యాక్చువల్గా ఆఫర్స్ టాపిక్ సపరేట్ ఉంటుంది, కాకపోతే లైట్గా దీన్ని టచ్ చేద్దాము. మనం ఆఫర్ ఏమి ఇస్తున్నాము? 159 రూపీస్ పైన కస్టమర్ తీసుకుంటే 25% ఆఫ్ ఇస్తున్నాము. అప్ టు 50 అంటే 50 కంటే ఎక్కువ మనం ఆఫర్ ఇవ్వమన్నమాట. సో కస్టమర్ 159 తీసుకోవాలి, అబో తీసుకోవాలి. సో మనం ఇక్కడ ఏంటి, స్టార్టింగ్ కాబట్టి కొన్ని రోజులు మార్జిన్ పక్కన పెట్టేసి మన బేస్ ప్రైస్ ఎంత పడుతుంది? 25 అండ్ ఈ 14 రూపీస్ వేసుకోండి కమిషన్. 25, 14, 39 రూపీస్ మన బేస్ ప్రైస్ 39 రూపీస్ పడుతుంది. సో మనము 39 ఇంటూ కస్టమర్ ఎన్ని ప్లేట్లు తీసుకోవాలి? కస్టమర్కి ఏం చూపిస్తుంది? 49 చూపిస్తుంది. కస్టమర్కి 49 చూపిస్తుంది. సో 49 ఇంటూ 5 అంటే ఆల్మోస్ట్ 50. కాబట్టి కస్టమర్ 200 రూపీస్ తీసుకోవాలి. తీసుకుంటే తనకి 50 రూపీస్ ఆఫ్ వస్తుంది. 150 రూపీస్ మీకు అనేది వస్తుంది అనమాట. మీకు వచ్చే ప్రైస్ ఏంటి? మీరు కస్టమర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 150 రూపీస్ మీరు కస్టమర్కి అమ్ముతున్నారు. కాకపోతే మీకు ఎంత పడుతుంది? 25, 10, 35 అండ్ ఇక్కడ 14 అండ్ 39 అంటే కమిషన్ మన ప్రాఫిట్ తీసుకున్నాం కాబట్టి 39 రూపీస్ అంటే ఇంటూ 4 అంటే 40 ఇంటూ 4 అంటే 160 రూపీస్ అనేది మీకు సిపి మీకు ఖర్చు పడుతుంది అనమాట. మీకు 160 రూపీస్ మీకు పడేది. అండ్ ఇక్కడ మీరు ఇచ్చేది ఎంతకి ఇస్తున్నారు? 150కి తీసేస్తున్నారు. అంటే తీసేయడం అంటే మీరు తనకి పంపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ 10 రూపీస్ మీరు లాస్లో ఉన్నారు. సో మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో కొంచెం ఆలోచించి ఈ 10 రూపీస్ అనేది కూడా మన దాంట్లో నుంచి కాకుండా ఈ ప్రైజింగ్లోనే కొంచెం ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ప్రైజింగ్లోనే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. సో ఎలా చేద్దామంటే ఈ 10 రూపీస్ అంటే ఓవరాల్గా డిపెండ్, మొత్తం ఎన్ని ప్లేట్లు? 4 ప్లేట్స్కి 10 రూపీస్ అంటే ప్లేట్కి ఒక 3-4 రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుందాము? ఇక్కడ ప్రమోషన్స్కి వెళ్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ప్రమోషన్స్లో ఫస్ట్ మంత్కి ఇలా ప్రమోషన్స్లో ఏం చేద్దాం? ఒక 10 రూపీస్ పర్ ప్లేట్. సో ఇక్కడ ఒక్కో ప్లేట్కి ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఇక్కడ ఫైనల్ ప్రైస్ ఏమవుద్ది? ఇక్కడ మనకి ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఒక 5 రూపీస్ పెరుగుద్ది, ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది. సో మనకి ఇక్కడ ఫైనల్ ప్రైస్ వచ్చేది 55 రూపీస్. మీరు 55 రూపీస్ పర్ ప్లేట్, 55 రూపీస్ పర్ ప్లేట్ చొప్పున కనుక మీ పూరి 55 రూపీస్ పర్ ప్లేట్ చొప్పున మీరు పూరి అమ్మితే స్టార్టింగ్ 1 మంత్లో వితౌట్ ప్రాఫిట్, మీకు ప్రాఫిట్ ఇక్కడ ఏమి ఉండదు. 1 మంత్ 6 మంత్స్ ప్రాఫిట్స్ ఏం పెట్టుకోకుండా మీకు ఆల్రెడీ చెప్పాను. కాకపోతే చూద్దాం 3 మంత్స్ తర్వాత మనము ప్రాఫిట్స్లోకి ఎలా వెళ్ళాలని కూడా మీకు చెప్తాను. 55 రూపీస్ పర్ ప్లేట్ పూరి పెడితే మీకు ఒకవేళ కస్టమర్ ఎందుకు తీసుకోవాలి అంటే మీకు ఇక్కడ రీజన్ వచ్చింది. ఏమొచ్చింది రీజన్? 55 రూపీస్ పెట్టి కస్టమర్ ఒక ప్లేట్ పూరి తీసుకుంటే 55 ఇంటూ 4 ప్లేట్స్ తీసుకుంటాడు. మనం 4 ప్లేట్స్ తీసుకుంటే ఆర్ఎల్స్ ఇప్పుడు ఇక్కడ 159 పెట్టాము. ఈ 159 అంటే 55 ఇంటూ 4 అంటే 115 అయిపోద్ది. సో మనం ఇక్కడ కొంచెం ఆలోచించి ఇక్కడ 199 పెట్టాలన్నమాట. ఇక్కడ 199 అబోవ్ తీసుకుంటే నీకు నేను 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను అని పెట్టుకుంటాము ఆఫర్. డిపెండింగ్ ఆన్ ద ప్రైసింగ్, ఏదైనా ఒకటి ప్రైసింగ్ బట్టే ఉంటుంది. సో ఇక్కడ ఇది చూసుకొని ఇక్కడ ఇది చూసుకుని, సో మీరు 55 రూపీస్ కాబట్టి ఇక్కడ 199 కాబట్టి మీకు అంత లాస్ అనేది ఏముండదు. సో ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. కాకపోతే మీకు ఏమొస్తుంది స్టార్టింగ్ అంటే కస్టమర్ గ్రోత్, కస్టమర్ అక్వైర్మెంట్. మిమ్మల్ని మీ హోటల్ చూసి ఒక కస్టమర్ చూసి తను మీ ఐటమ్ని కార్ట్లో పెట్టుకొని ఆ కార్ట్లో నుంచి కూడా ఆర్డర్లోకి అంటే ఆర్డర్ ప్లేస్ చేస్తాను అనమాట. ఇవన్నీ మీకు స్టాటిస్టిక్స్ మొత్తము జొమాటోలో, స్విగ్గీలో కనిపిస్తాయి యాప్లో. సో ఇది ఇలా ఉండాలి మన ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది. ఇది ఫస్ట్ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్. ఇదంతా కూడా ఫస్ట్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ మీరు ప్రాఫిట్ లేదు అనుకోకుండా ఉండాలి. మీకు ప్రాఫిట్ ఎలా రావాలో నేను చెప్తాను. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ 6 మంత్స్కి వెళ్దాం. నెక్స్ట్ 6 మంత్స్లో అంటే ఫస్ట్ 6 మంత్స్ తర్వాత అనమాట ఈ విషయం. ప్రైజింగ్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడు ఎంతైనా మార్చుకోవచ్చు. ఓకేనా? బేసిక్గా మీకు డైలీ ఒక
5-6 ఆర్డర్స్, ఒక 10 ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మీరు 6 మంత్స్ తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, ఆర్ వీక్లీ వన్స్ పెట్టిన కస్టమర్స్ ఉంటారు. మీకు జొమాటోలో ఏంటంటే ఆర్డర్ కౌంట్ కూడా ఉంటుంది, అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టుకున్నాడు అనే కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఒక కస్టమర్ మంచి కస్టమర్ అనుకోండి, మనకి టాప్ కస్టమర్ అని కూడా పాపప్ వస్తుంది. సో జొమాటో వాళ్ళు వాళ్ళ సైడ్ పుష్ చేస్తూ ఉంటారు మనల్ని. అండ్ ఇక్కడ మీరేం చేయాలి అంటే ఆఫ్టర్ 6 మంత్స్ ఏం చేయాలి అంటే మీరు లాస్లో నడపలేరు, ప్రాఫిట్ లేకుండా మీరు చేయలేరు. కాకపోతే ఫస్ట్ 6 మంత్స్ టార్గెట్ ఏంటంటే కస్టమర్ అక్విజిషన్. అంతే, కస్టమర్స్ చూసి మన దాంట్లో ఆర్డర్ పెట్టుకోవడం అలవాటు అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మెల్లిమెల్లిగా ఇక్కడ ఏదైతే నేను మార్జిన్ అనేది ఇక్కడ 10 రూపీస్ వేసానో, ఇక్కడ ఈ మార్జిన్ అనేది 10 రూపీస్ వేసాము, ఈ 10 రూపీస్ మార్జిన్ని తీసుకెళ్ళి ఇక్కడ బేస్ కాస్ట్ ఉంది కదా, ఈ బేస్ కాస్ట్ అలానే ఉంచండి, 25 రూపీస్ అదైతే మారదు. కమిషన్ మారుద్ది, కమిషన్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్ కాబట్టి కమిషన్ మారుద్ది. సో కమిషన్ పక్కకు పెట్టండి. మార్జిన్ అనేది ఏంటంటే ఇక్కడ 10 రూపీస్ వేసుకుందాం కదా మనం మార్జిన్, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50% వేసుకోండి. 50% మార్జిన్ వేసుకోండి, ఆర్ 60% వేసుకుందాం. 60% అంటే ఈ 25 రూపీస్ నేను చెప్పేది. 60% అంటే ఈ 25 రూపీస్ 60% వేసుకుంటే 50% 50, ఒక 15 రూపీస్ అనేది మీ మార్జిన్ వేసుకోండి. 15 రూపీస్ అనేది మీ మార్జిన్ ఇసుకోండి. ఇక్కడ మీరు ఆల్రెడీ 10% ఇచ్చుకున్నారు, మీ మార్జిన్ చాలా ఎక్కువ. 25 రూపీస్కి 10 రూపీస్ మీరు మార్జిన్ ఇచ్చుకున్నారు. సో ఇక్కడ 25 రూపీస్కి ఒక 15 రూపీస్ మార్జిన్ ఇసుకోండి, కొంచెం పెంచండి. ఇక్కడ 15 రూపీస్ అనేది పెంచండి. సో పెంచిన తర్వాత కమిషన్ మార్జిన్ ఇక్కడ పెంచండి. 20, 30, 40 రూపీస్ పైన ప్రమోషన్స్ ఉంది కదా, కొంచెం మీరు ఇక్కడ ప్రమోషన్స్ కూడా యాడ్ చేయండి. ప్రమోషన్స్ 10 రూపీస్ చేశాను, కొంచెం పెంచాను. ఎందుకంటే మనం ఇక్కడ యాడ్స్ మనం ఓన్గా పెట్టుకోవాలి. ఈ ఫస్ట్ మంత్ ఏంటంటే వాళ్ళే ఫ్రీ ఇస్తారు, తర్వాత మనము ఈ సెకండ్ మంత్ ఎగ్జాంపుల్, ఈ సెకండ్ మంత్ కూడా మీరు అనుకోవచ్చు మనం ఓన్ ప్రమోషన్ చేసుకోవాలి కాబట్టి ఇది ఒకటి డెవలప్ చేసుకోండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ మొత్తం అంతా 25, 20, 30, 40, 50 రూపీస్ పడింది. ఇక్కడ 35 పడింది మనకు పూరి, 25 పడింది పూరి, ఇక్కడ 50 పడింది అనమాట. ఈ 50 రూపీస్ పూరి పడింది. సో ఇక్కడ మనకి కమిషన్, ఇప్పుడు వీళ్ళ కమిషన్ ఏంటి, 50 రూపీస్ పైన 40% ఇవ్వాలి మనం, అంటే ఒక 20 రూపీస్ తనకి ఇవ్వాలి అనమాట. 20 రూపీస్ ఇవ్వాలి కాబట్టి ఒక 60, 25, 20, 30, 40, 50 అండ్ ఇక్కడ ఒక 25, సో 75 రూపీస్. సో మీ పూరి కాస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 6 మంత్స్ తర్వాత మీ పూరి కాస్ట్ ఏమవుతుంది, మీ కస్టమర్స్ అనేది ఆల్రెడీ అట్రాక్ట్ అయ్యి మీకు ఆర్డర్స్ చాలా పెట్టుకుంటున్నారు, మీరు క్వాలిటీ క్వాంటిటీ మంచిగా ఇస్తున్నారు కాబట్టి మీకు అట్రాక్ట్ అయ్యి కస్టమర్స్ ఆల్రెడీ పెట్టుకుంటున్నారు మంచిగా, అంటే 3 monthsలో మీరు ఈ ప్రైజింగ్ వేరియేషన్కి వెళ్ళిపోవచ్చు. లేదు మాకు ఇంకా అసలు ఆర్డర్స్ రావట్లేదు, అసలు కస్టమర్స్ ఇంకా మాకు పెట్టుకోవట్లేదు ఏంటి అనుకుంటే మాత్రము మీరు ఈ ప్రైస్లోకి వెళ్ళిపోవచ్చు ఆఫర్ 6 months. ఫస్ట్ 3 months ఆర్ 6 months, అది డిపెండ్స్ అనమాట. ఇక్కడ ఎంత 25 రూపీస్ కమిషన్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కమిషన్ 14 వచ్చింది, ఇక్కడ కమిషన్ 25 వచ్చింది. మీరు ప్రైస్ మార్చుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ మీకు ఇక్కడ ఈ కమిషన్ అనేది కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మీరు పెట్టుకోవాలి. బేసిక్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే మీరు ప్రైజింగ్లో ఎలా ఉండాలి, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ ప్యాకేజింగ్. మీరు ప్యాకేజింగ్ ఎలా చేయాలి, మీకు ప్యాకేజింగ్ పైన నేను మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తాను. ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా. సో ఇంగ్రీడియంట్స్, ప్యాకేజింగ్, నెక్స్ట్ మార్జిన్, నెక్స్ట్ జొమాటో స్విగ్గీ కమిషన్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మీకు వచ్చేది జొమాటో ఫైనల్ ప్రైస్. ఇవన్నీ చేసుకోండి. నేను ఇక్కడ ఏం పెట్టలేదు, ప్రమోషన్స్ పెట్టలేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫైనల్ ప్రైస్. ప్రమోషన్స్ ఓన్లీ 6 months అండి. అడ్వర్టైజ్మెంట్స్ అయితే 6 months, అడ్వర్టైజ్మెంట్స్ అయితే మ్యాక్సిమం 3 months చాలు. ఆ 3 monthsలో మీకు అసలు ఏం కనిపించదు. 3 monthsలో మీకు ప్రాఫిట్ అనేది అసలుకే ఉండదు, జస్ట్ రా మెటీరియల్ కాస్ట్ వెళ్ళిపోతుంది. మీరు అడ్వర్టైజ్మెంట్స్ పెడితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 40%, 50% అబోవ్ వెళ్ళిపోద్ది, బియాండ్ 50% అనమాట. ఈ కమిషన్ ఇక్కడ 40 అని పెట్టాం కదా, అది బియాండ్ 50 వెళ్ళిపోద్ది.
సో మీకు ప్రాఫిట్ అనేది ఆ 3 months మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు ఉండదు. మీరు ప్రైస్ పెంచే కొద్దీ మీకు జొమాటో కమిషన్ పెరుగుతూ ఉంటుంది. సో కస్టమర్ని మీరు అట్రాక్ట్ చేయలేరు. సో ఫస్ట్ 3 months మాత్రం మీరు చాలా రీజనబుల్ ప్రైస్ ఉండాలి. వితౌట్ ప్రమోషన్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఆఫ్టర్ 3 months మాత్రము అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఫస్ట్ 3 months అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఆఫర్స్. నెక్స్ట్ 3 months వచ్చేసరికి నో అడ్వర్టైజ్మెంట్స్, ఓన్లీ ఆఫర్స్ అండ్ ప్రైస్ వేరియేషన్ కూడా. వేరియేషన్ ఆఫ్ ప్రైస్. వీటన్నిటికీ మీరు ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే క్లియర్, ఇంకా మీకు పిక్చర్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. సో నేను ఎంత పెడితే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, నేను ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతుంది. సో మీరు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీరు ఈజీగా ఒక 6 monthsలో మీరు ప్రాఫిట్స్ అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక 1 yearలో మీరు పెట్టిన ఏదైతే రా మెటీరియల్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ టిఫిన్స్ అనుకోండి. టిఫిన్స్లో ఏముంటుంది, మీకు కావాల్సిన ఒక స్టవ్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి. మనం బేసిక్గా ఒక చిన్న కిచెన్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ ఇంట్లో ఉండేది. కొంచెం ఓపిక్గా ఒక 3 months, ఒక 6 months మీరు సర్వైవ్ అవుతే, మీరు పర్ఫెక్ట్ క్వాలిటీ ఇస్తే మాత్రం, పర్ఫెక్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా. కస్టమర్ ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి అంటే, మీరే కస్టమర్ ప్లేస్లో ఉండి మీరు ఆలోచించాలి. వాళ్ళకి మీరు ఒకవేళ పూరి ఆర్డర్ పెట్టుకుంటే, మీరు ఆ పూరి ఏ కండిషన్లో ఉండి ఇష్టపడతారు? పూరి ఇలా తీస్తే మొత్తం ఆయిల్ ఇలా కారడం, మొత్తం ఇలా ఆయిల్ అంటడం అలా ఉంటే కరెక్ట్ కాదు. సో అది ఆయిల్ అంటకుండా మీరు ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మీకు ఆర్డర్ చాలా వస్తాయండి. ఇప్పుడు మనం కొన్ని పెద్ద పెద్ద హోటల్ చూసుకుంటే ప్యాకేజింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ చాలా మారాయి అనమాట. ఆ పెద్ద పెద్ద హోటల్స్ ఏంటంటే నార్మల్గా ఆ సిల్వర్ ఫాయిల్లో చుట్టి ఇస్తారు. కాకపోతే పెద్ద హోటల్ వాళ్ళు ఒక బాక్స్ ప్యాకేజింగ్ చేస్తున్నారు. సిల్వర్ ఫాయిల్కి ఒక 5 rupees, 3 rupees అవుద్ది. మీరు అదే బాక్స్ ప్యాకేజింగ్ వెళ్ళి దానిపైన మీ పేరు అనేది ప్రింట్ చూపించుకుంటే, ఆర్ ఎల్స్ ఒక స్టిక్కర్ లాంటిది, చిన్న స్టిక్కర్ 50 paisa 90 paisa పడుతుంది. స్టిక్కర్ ప్రింటింగ్ చేసుకుని అది మీ ఓన్ బ్రాండ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుని, ఒక బాక్స్లో ఆ పూరి పెట్టి, ఆ బాక్స్లో ఒక స్టిక్కర్ పెట్టి, దాంట్లో ఒక చిన్న ఒక టిష్యూ పేపర్, ఒక ఇంకేముంటుంది, పూరి అంటే చేతితోనే తింటాం కాబట్టి ఏముంటుంది, ఒక టిష్యూ పేపర్ వేసి అండ్ కర్రీ అవి ఉంటాయి కదా, ఆ కర్రీతో పాటు కొంచెం చట్నీ, ఆరెల్స్ కర్రీతో పాటు అందరూ ఏం చేస్తారు, నువ్వు పూరి ఆర్డర్ పెడితే నీకు కర్రీ ఇస్తారు, ఒక చిన్న చట్నీ ఇస్తారు. అది కూడా అవి ప్యాక్ ఆల్రెడీ కట్టి పెడితే కట్నీ ఆడేసి ఇస్తారు. అలా కూడా కొంచెం ఆలోచించి నీట్గా ప్యాక్ చేసి, ఫ్రెష్గా ప్యాక్ చేసి, అండ్ దీంతో పాటు ఏం లేదు, ఒక చిన్న కారపొడి అది ఇది కొంచెం ఎక్స్ట్రా చేస్తే కస్టమర్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. దానిపైన చిన్న కాంప్లిమెంటరీ ఫ్రీ అని పెట్టి ఇచ్చేసేయండి. లేకపోతే పూరి తీసుకున్న వాళ్ళకు ఇంకేదన్నా ఒక చిన్న చోట ఇడ్లీ ఏదో ఒకటి చిన్నగా ఫ్రీ అని చెప్పి ఒక 5 plates పూరి తీసుకున్నారు అనుకోండి, ఇంకొక పీస్ పూరి ఎక్స్ట్రా ఇచ్చి దాని మీద ఫ్రీ అనే ఒక స్టిక్కర్ అదే వేసి పంపించాం అనుకోండి, కస్టమర్ అనేది అతను అట్రాక్ట్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ వేస్ ఉంటాయి కస్టమర్ అట్రాక్షన్కి. ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో ఉంటాయి. ఈ వీడియో కింద అండ్ మొబైల్ క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తానండి, అది చూడండి. అదేంటంటే మీకు జొమాటోలో అసలు అది సీరియల్ ఆర్డర్ ఉంటుంది కదా, మీరు పూరి అని కొడితే ఎన్ని హోటల్స్ వస్తాయి, అవి ఎలా వస్తాయి, యాడ్ పెట్టుకుంటే మీరు ఎక్కడ వస్తారు, యాడ్ పెట్టుకోకపోతే మీరు ఎక్కడ వస్తారు, మీరు యాడ్ లేకుండా కూడా టాప్ 10లో ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, అవన్నీ కూడా నేను మీకు ఆ షార్ట్ క్లిప్పింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చూడండి.